అంటే చాలా జనరలైజ్‌గా పదాలనే వాడేసి నువ్వు చప్పట్లు కొట్టు, నువ్వు అది జెయి, ఇది జెయి. అంటే ఇప్పటిదాకా అయితే ఓన్లీ మన సంప్రదాయాలే ఆహ్, వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. సో, ఇప్పుడు కోయి కోడిని కోయి అని చెప్పేసి స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ కోడిని కోయడాలు, మేకలు కోయడాలు స్టార్ట్ చేస్తారేమో రాబోయేటువంటి రోజుల్లో కోడిని కోస్తారు. చర్చిల్లో. పాస్టర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో కోడిని కోయాల్సిందే. ఇప్పుడు కోడిని కాదు మేకను కోయమని చెప్తున్నారు. హుహు. ఇంట్లో గృహకూటములను పెడతారు. కోడికలు, తీసివేతలు, భాగాహారాలు వాళ్ళకే వస్తాయి. అదేంటో. వీళ్ళు చర్చికి వెళ్ళేది కాకుండా వారం వారం హ్మ్. ఈ పాస్టరు కొంతమంది గుంపు కలిసి గృహ దర్శనాలను చేస్తారు. అవును. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేకను కొయ్యాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు కోడిని పెట్టారు, ఇప్పుడు మేకను పెట్టారు. ఓకే. వాళ్ళు శుభ్రంగా తినేసి అందరూ చిల్లిగారెలు, కోడి కూర, నాటుకోడి, మేకలు తినేసి మందు కూడా తాగుతారు అనుకోండి, అది కూడా తెలిసిందే. ముందన్న ద్రాక్ష రసం లేండి, ముందని చెప్పలా, ఈసు రక్తం అండి. భస్మాసురులాగా నెత్తిమీద చేయబెట్టి కాసేపు ఆ ప్రార్థన చేసి వెళ్తారు. ఉత్తినే వెళ్ళరు, మళ్ళీ వాళ్ళకి దక్షిణ మళ్ళీ వచ్చినందుకు పేమెంట్ ఇవ్వాలి. ఇంతకుముందు మీరు చెప్పారు కదా మీ హిందుత్వంలో ఉంటే ఖర్చులు మాకైతే ఏమండవు అని చెప్పి. ఇప్పుడు హిందుత్వంలో ఎప్పుడో అడపదడప పండగకో పబ్బానికో మహా అయితే బట్టలు కొనుక్కుంటాం, మనమే ధరిస్తాం, ఇవి పూజ చేసుకుంటాం, దానికి పెద్ద ఖర్చులే ఉండవు. మంచిగా పిండి వంటలు చేసుకుంటాం, మనమే తింటాం. కానీ మీకు వారం వారం మీరు పనులు మానుకొని చర్చికి వెళ్ళాలి. ఆ రోజు మీరు ఆదాయాన్ని కోల్పోయినట్టేనా, మళ్ళీ మధ్యలో వాడి ఇంటికి వస్తాడు, ఆ రోజు మీరు ఆదాయాన్ని కోల్పోయినట్టు వాళ్ళకి పనులు చేసి పెట్టాలి. అంటే మీ పనులు పక్కన పెట్టుకోవాల్సిందే. తర్వాత నెలకు ఒకసారి 10% తీసి పక్కన పెట్టాలి. అది వచ్చిన ఇన్కమ్లో వాళ్ళకి ఇవ్వాలంట కదా. మళ్ళీ వారం మీరు ఎప్పుడైతే చర్చికి వెళ్ళాలో ఆ రోజు కానుకేయాలి, 10% కాకుండా. ఈ జోలు ఒకటి పట్టుకుని తిరుగుతారు జనంలో, ఆ జోల్లో ఇట్లా వేయాలి, బాబు బిచ్చమని తిరుగుతారు, మొహం మీద తెచ్చేటట్టు అంటాడు. వేయకపోతే ఆడు అదోలో చూస్తాడు అక్కడ చర్చిలో. చాలామంది చెప్పారు బాధితులు. అది నేను కూడా చూసాను. పాపం ఆవిడ వెజిటబుల్ వెండర్, కూరగాయలు అమ్ముకునే ఆవిడకి వచ్చేది 5,000 అయితే అందులో సగం ఇవ్వాలంట 3,000 దాకా. మళ్ళీ అవి కాకుండా స్పెషల్ ఫీజులు వసూలు చేస్తారు ఏదన్నా. లేకపోతే నేను దేవుడు శపిస్తాడు, నీకు వ్యాపారం జరగదని ఈ రకంగా మెంటల్లీ డిస్టర్బ్ చేస్తారని ఆవిడ ఐ థింక్ మీ ఛానల్లోనే చూసాను కూడా నేను. ఒక కుటుంబం మతం మారింది అంటే అందులో మినిమం 25 to 30% చర్చికి వెళ్ళిపోద్ది వాళ్ళ ఆదాయంలో. అదే మీరు హిందుత్వంలో ఉంటే ఆ కుటుంబం ఎంత పర్సెంట్ వాళ్ళ ఆదాయంలో ఎంత పూజలు పునస్కారాలు ఖర్చు పెడుతుంది చెప్పండి? 1-2% కూడా ఖర్చు పెట్టరు. ఎందుకు మీరు టెంపుల్కి వెళ్తారు, ప్రతిసారి పూజారి కానుకేస్తారా? పూజారి కాదు, మన టెంపుల్కి కదా వేసేది. కొంతమంది టెంపుల్లో వేస్తారు, హుండీలో వేయచ్చు, కొంతమంది పూజారి గారి పల్లెల్లో వేయచ్చు. కానీ మ్యాండేటరీ కాదు, తప్పనిసరి ఏం కాదు. చాలామంది వేయరు. ఇంకా పూజారి గారు ప్రసాదం పెడతారు, తింటారు, శటగోపం పెడతారు, ఆశీర్వచనం చేస్తారు, బొట్టు పెట్టుకుని వచ్చేస్తారు. కానీ మీరు డబ్బులు వేయకుండా చర్చి నుండి బయట రండి చూద్దాం. అవునా, ఇంత క్రిటికల్ అని నాకు తెలియదు. డబ్బులు మీరు వారం వారం చర్చి మానేయండి. ఒకసారి మతం మారిన తర్వాత ఒక వారం చర్చికి వెళ్ళకపోతే మీ ఇంటికి వస్తాడు. పాస్టర్ ఏజెంట్ని పంపిస్తారు, ఎందుకు రావట్లేదు చర్చికి అని. క్లాస్ తీసుకుంటారు, కౌన్సిలింగ్ తీసుకుంటారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది. కోయి పాస్టర్ అని చెప్పి గురుగొప్ప అనే ఆయన విషం తాగి బతికాడు అని చెప్పి చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు ఆయన్ని బతికించాడు అని చెప్పి చెప్తున్నారు. దీన్ని హిందువులు కొట్టిపారేస్తూ ఉన్నారు. దీని గురించి అసలు మీరేమంటారు? సింపుల్ అండి, ఇంత డిస్కషన్ ఎందుకు? బైబిల్లోనే మార్కు సువార్తలో చాలా స్పష్టంగా చెప్పారు, నా నామమున విషకరమైనది ప్రాణం తీయనిది ఏది తాగినను వాడు బతుకుతాడు అంటున్నారు కదా. ఈ గుర్రప్ప చిన్నప్పటి నుంచి విషం తాగాడు అన్నాడు కదా. వద్దు, ఇప్పుడు నా దగ్గరకు రమ్మనండి, కోర్టు పర్మిషన్ తీసుకుని ఒక ఎండోసల్ఫాన్ డబ్బా ఇస్తాను, అది తాగి బతకమనండి చాలు కాసేపు. ఎందుకు వచ్చిన సొల్లు కబుర్లు? యేసుక్రీస్తు ఆయన బతికించాడు, యేసుక్రీస్తు ఆయన బతికించాడని చెప్తున్నాడు కదా. నాకు తెలిసి క్రైస్తవ్యంలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పటికీ ప్రతి ఊరు వెళ్తూ ఉంటే మీకు హిందువుల సమాధులు తక్కువ కనపడతాయి, ఎందుకంటే హిందువులు దహనం చేసేస్తారు. వీళ్ళు సమాధుల్లో పెట్టెల్లో పెట్టుకుని జాగ్రత్తగా భద్రంగా దాచుకుని దానిపైన శిలువలు కూడా పెట్టుకుంటారుగా. ఆ శవాలు అన్నింటిలో కనీసం ఊరికో శవాన్ని లేపమన్నాడు చాలు. లేదు, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు బతికించగలిగే శక్తి వీళ్ళకు ఉంది, వీళ్ళ దేవుడికి ఉంది అనుకుంటే చర్చ్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మూసేసి చర్చ్ హాస్పిటల్లో కదరా చర్చిలోనే కూర్చోండి అని చెప్పమనండి. అరే నిన్నగాక మొన్న భవ్యశ్రేణి నెల్లూరులో ఒక 8 ఏళ్ల పాప ఇలాగే ప్రార్థన చేస్తామని పాస్టర్ ప్రార్థన చేస్తూ ఉంటే బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది కదండి. ఆ పాపను ఎందుకు కాపాడలే యేసు? ఈ గాడిదని కాపాడిన యేసు ఆ పసిబిడ్డను ఎందుకు చంపేశాడు? సమాధానం చెప్పాలి కదా మరి వీటన్నిటికీ. యేసు లేదు, పీస్ లేదండి. యేసుక్రీస్తు అనే అతను చరిత్రలో పుట్టనే లేదు. యేసు పేరుతో వీళ్ళు మార్కెటింగ్లు చేసుకుంటున్నారు. వీళ్ళలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆంధ్రప్రభ వేదిక మీరు ఒక డిబేట్ ఆర్గనైజ్ చేయండి. యేసుక్రీస్తు ఉన్నాడు అంటానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని ఇక్కడికి వచ్చి కూర్చోమనండి చాలు. లేదు, యేసు నిజంగా మహిమలు చేసేవాడు అనిపిస్తే ఒక డెత్ బెడ్ మీద ఉన్న పేషెంట్ని ఇక్కడికి తీసుకొద్దాం, వాళ్ళకి బతికించమని చెప్పండి లైవ్లో. ఒకళ్ళనే 100 మందిని అడుగుతున్నామా?
పేషెంట్ని మనం తీసుకొస్తాం, వాళ్ళని బతికించమని చెప్పండి. ఈ రోజున మార్కెట్లో అందరికీ అర్థమైపోయింది, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. మాతో సంబంధం లేకుండా వాళ్ళకు వాళ్ళే ట్రోలింగ్స్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ చేస్తున్న ఎన్ని మోసాలు అని చెప్తున్నారు అంటే, ఓకే, ఇక ఈ స్వస్థత నాటకాలకి తెరబడే టైం వచ్చింది. అలాగే ఈ సాక్ష్యాల పేరుతోటి దేవుళ్ళని ఎవరైతే దూషిస్తూ ఉన్నారో, హిందూ దేవుళ్ళని, వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకు కూడా కాలం చెల్లిపోయింది. వాళ్ళ మాటలు కూడా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. సో ఈ టెస్టిమోనియల్స్ కావచ్చు, లేకపోతే ఈ మిరాకిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హంబక్ అని అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ ఛాన్స్ ఎవరంటే పోలీసులు తీసుకోవాలి, లేకపోతే వ్యవస్థలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇండియాలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ స్టిల్ ఇంటాక్ట్ అవి ఉన్నాయి. మరి ఆ 2 యాక్టుల ప్రకారం ఇట్లాంటి స్వస్థతల పేరుతోటి తప్పుడు ప్రకటనలు ఇస్తున్న వాళ్ళని మిస్లీడింగ్ యాడ్స్ కింద ఎందుకు లోపల వేయట్లేదు? అంటే మతపరమైన ఇష్యూస్ సెన్సిటివ్ కరెక్టే, కానీ ఆ సెన్సిటివ్ ఇష్యూస్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని డిస్టర్బ్ చేస్తున్న వాళ్ళని క్షమించడం కూడా మరి నేరమే కదా. మరి కాబట్టి ఇప్పుడు ఆ వ్యవస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.